అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిఎస్ వేప. స్టడీ స్కిల్స్ అండ్ మెమరీ స్కిల్స్‌లో భాగంగా మీ అందరికీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం క్రాస్ వర్డ్. ఈ మాట వినంగానే చాలామందికి ఈ క్రాస్ వర్డ్ ఏంటో అనేది గుర్తొచ్చేసి ఉంటుంది. మీ మైండ్‌లో ఆల్రెడీ దాని యొక్క పిక్చర్ కూడా వచ్చేసి ఉంటుంది. పద వినోదం అండి. పద వినోదం అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే. ఓకే. క్రాస్ వర్డ్ అనేది బ్రెయిన్ ఎక్సర్సైజ్‌కి చాలా 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 ఉపయోగం. ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా చాలా అవసరం. పెద్దవాళ్ళకి కూడా ఒక రకంగా అవసరం. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో, పద వినోదం ఆర్ క్రాస్ వర్డ్ అంటే ఒక పెద్ద చతురస్రం ఉంటుంది. అందులో కొన్ని గళ్ళుంటాయి. ప్రతి గడిలో కూడా మనకు ఒక లెటర్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్నైతే వాళ్ళు బ్లాక్ అండ్ చేసి ఇస్తారు. బ్లాక్ చేసున్న దాని మీద మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. నంబర్లు ఇస్తారు. సో, మొత్తం గుర్తొచ్చేసింది కదా! లేదా పక్కన ఉన్నటువంటి ఈ పిక్చర్‌లో కూడా మీరు చూడొచ్చు. సో, ఈ క్రాస్ వర్డ్ అనేది మనకి ఎలా ఉపయోగము? పిల్లలకి ఎలా ఉపయోగము? దీని యొక్క రోల్ ఏంటి? దీన్ని ఎలా మనం ఆడాలి? అలాగే దీని వలన మనకి వచ్చేటువంటి అనేక లాభాలేంటి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పద వినోదంలో ఎప్పుడూ కూడా ప్రతి గడికి కొన్ని నంబర్లు ఇస్తారు. కొన్ని గడికి నంబర్ వేయరు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక మాట మొదలవడం అనేది ఉండదు. అలాగే మనకి క్లూస్ అనేవి ఇస్తారు. అడ్డంగా కానీ, నిలువుగా కానీ 2 కూడా మనకి ఇవ్వడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ పద వినోదం లేదా ఈ క్రాస్ వర్డ్ అనేది తయారు చేయడం ఒక రకంగా ఛాలెంజ్. సో, తయారు చేసిన తర్వాత ప్రతి వారం మనకి ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో వస్తుంది. తెలుగు న్యూస్ పేపర్‌లో అయితే సాధారణంగా ప్రతి ఆదివారం సండే ఎడిషన్‌లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం వెతుక్కోక్కర్లేదు. ఈ క్రాస్ వర్డ్స్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి? క్రాస్ వర్డ్స్ అనేది ప్రతి స్టూడెంటు కూడా కంపల్సరీగా చేయాల్సినటువంటి బ్రెయిన్ ఎక్సర్సైజ్. దీని వలన మనకున్నటువంటి వొకాబులరీని పెంచుకోవడం అనేది సాధ్యపడుతుంది. వొకాబులరీ అనంగానే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ మీ బ్రెయిన్‌లో ఏమున్నాయో అవన్నీ కలిపి వాటిని మనం వొకాబులరీ అంటున్నాం. మాటలు మన బ్రెయిన్‌లో ఉన్న సందర్భం వచ్చినప్పుడు ఆ మాటల్ని మనం వాడుకోవడం కూడా తెలియాలి. చాలామందికి వర్డ్స్ తెలుసు గానీ వాటిని ఉపయోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొంచెం తడబాటు అనేది సహజం. సో, అలా కాకుండా మనకు తెలిసిన ప్రతి మాట కూడా మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలంటే కనుక దానికి బెస్ట్ ఎక్సర్సైజ్ ఈ క్రాస్ వర్డ్. సో, ప్రతి వారం కూడా ఈ క్రాస్ వర్డ్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. సో, ఇది మనం సాల్వ్ చేయడం వలన మనకు వచ్చేటువంటి బెనిఫిట్లు ఏంటి అంటే కనుక ఒకటి వొకాబులరీ అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు ఎప్పుడూ కూడా ఏ మాటకి కూడా వాళ్ళు ఇంకా తడబడరు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పడానికి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ పెంచుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవడానికి ఈ క్రాస్ వర్డ్స్ అనేది ఎంతైనా ఉపయోగపడుతుంది. రెండోది ప్రతి వర్డ్ యొక్క స్పెల్లింగ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే క్రాస్ వర్డ్‌లో మనకి స్పెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. సో, కొంతమంది స్పెల్లింగ్స్ వాళ్ళు రాంగ్‌గా అనుకున్నా క్రాస్ వర్డ్ కనుక సాల్వ్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చేసేటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సో, మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చెయ్యరనమాట. సో, మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ క్రాస్ వర్డ్ చేయడం మూలాన వొకాబులరీ పెరుగుతుంది. అలాగే వాళ్ళ స్పెల్లింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క మెమరీ కూడా పెరుగుతుంది. మెమరీ అంటే 3 స్టేజ్‌లు ఉంటాయి మెమరీలో. రికార్డ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం, అవసరమైనప్పుడు రికాల్ చేయడం. ఆ రికాలింగ్ ఎబిలిటీ అనేది పెరగడం మూలాన ఓవరాల్‌గా వాళ్ళకి మెమరీ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఒక క్లూ ఇచ్చినప్పుడు ఆ క్లూకి ఫిట్ అయ్యేటువంటి వర్డ్ ఏంటి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం డెఫినెట్‌గా ఎన్నో పాసిబిలిటీస్‌ని వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఆ పాసిబిలిటీస్ అన్నీ కూడా మనం వర్కౌట్ చేసే ప్రక్రియలో ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా వెతకాలి అన్నది మన బ్రెయిన్‌కి చాలా ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. కాబట్టి మీ యొక్క లాజికల్ థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. వీటన్నిటితో పాటు మీ బ్రెయిన్ అనేది కంటిన్యూయస్‌గా ఎంగేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే
స్ట్రెస్ రిలీఫ్ కూడా మీకు దొరుకుతుంది. అంటే మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు చదువుతూ కాస్త బోర్ పుట్టిందని మీకు అనిపించినప్పుడు, లేదా మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు క్రాస్ వర్డ్ సాల్వ్ చేయండి. చాలామందికి రెస్ట్ అంటే వాళ్ళకి ఒక రకంగా తెలీదు. రెస్ట్ అంటే ఖాళీగా కూర్చోవడం అనుకుంటారు. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. అంటే మీరు చేసే పనిని మార్చడం ద్వారానే మీకు రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి మీరు పుస్తకాలు, సబ్జెక్టు చదువుకుంటున్నప్పుడు కాసేపు ఆట విడుపు కింద ఈ క్రాస్ వర్డ్‌ని మీరు సాల్వ్ చేయడం మొదలెడితే కనుక అగైన్ మీరు బ్యాక్ టు మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా వస్తాయి. తద్వారా మీరు మళ్ళీ బాగా చదువుకోగలుగుతారు. అన్నిటికన్నా ఇది ఒక లీజర్ యాక్టివిటీగా కింద కూడా పనిచేస్తుంది. అంటే మీరు లీజర్‌గా ఉన్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఉబిసిపోని కబుర్లు చెప్పుకోవడం కన్నా ఈ క్రాస్ వర్డ్ కనుక ఎప్పుడైతే సాల్వ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే మీ టైం పాస్ కూడా అవుతుంది. దాని పాజిటివ్ యుటిలిటీ ఆఫ్ టైం అలా మనం అర్థం చేసుకోవాలి. సో లీడర్లందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఒక హాబీ ఏంటంటే క్రాస్ వర్డ్ చేయడము. ఇందులో మీరు సింపుల్ ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి, అంటే క్రిప్టిక్ క్లూస్ కూడా ఉంటాయి. ఒకే క్రాస్ వర్డ్‌కి 2 రకాల సొల్యూషన్స్ కూడా మనకు చూస్తూనే ఉంటాం. అంటే ఈజీ సొల్యూషన్స్ అని, క్రిప్టిక్ సొల్యూషన్స్ అని ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్‌వి చేయండి, చిన్నవి చేయండి ముందు. ఎక్కువ గళ్ళున్నవి చేయకండి. చిన్నవి చేసిన తర్వాత మెల్లిగా మీరు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు పెద్దవాటికి వెళ్ళవచ్చు. ఇలా మీరు గనక చేయగలిగితే ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. మీరు మొత్తం చేయలేకపోవచ్చు. సపోజ్ ఒక 30 మేబీ 25 ఒక 55 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 55 వర్డ్స్‌లో కొన్ని వర్డ్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే అడ్డంగా ఉన్నది, నిలువుగా ఉన్నది ఇంటర్సెక్ట్ అవుతాయి. సో మొత్తం మీద మనకు ఒక 55 వర్డ్స్ 50 ప్లస్ వర్డ్స్ కనుక అనుకుంటే మీకు ఎన్ని తెలిస్తే అన్ని మీరు పెట్టండి. ఎన్ని తెలిస్తే అన్ని మీరు పెట్టినప్పుడు తెలియని వాటికి నెక్స్ట్ టైం వాళ్ళు సొల్యూషన్ ఇచ్చినప్పుడు మన్నాడు కానీ వచ్చే వారం కానీ సొల్యూషన్ ఇచ్చినప్పుడు కంపేర్ చేసుకోండి. నేను ఎంతవరకు పెట్టగలిగాను, నా ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయి. సో వాళ్ళకి మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడ పోయింది, దానికి ఏం మాట పెట్టాలి, ఏ లెటర్ పెట్టాలి, ఓహో ఇదా కరెక్ట్ ఆన్సరు అనేది మీరు నేర్చుకోవడానికి వీలుంటుంది. కాబట్టి క్రాస్ వర్డ్ అనేది ఒక లెర్నింగ్ టూల్ కూడా. కాబట్టి మీరు ఇన్ని బెనిఫిట్స్ మీరు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ క్రాస్ వర్డ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు 1 మంత్ లోపలే తెలుస్తుంది. మీరు పబ్లిక్ స్పీకింగ్‌లో మాట్లాడినా, లేకపోతే ఎవరితోనే మాట్లాడినా మీకు ఫ్లో అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. మీలాగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేటట్టు మేము ఒక కోర్స్ తయారు చేసాం. ఆ కోర్స్ పేరు మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ ప్రోగ్రామ్. ఇది 7 రోజుల కోర్స్. ఇది మీలాంటి వాళ్ళ కోసం, మీ ఇంప్రూవ్‌మెంట్ కోసం మేము డిజైన్ చేసాం. ఈ 7 రోజుల కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి చదువు ఎలా చదువుకోవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న ఎగ్జామినేషన్‌లో మార్క్స్ తెచ్చుకునే విధంగా ఎలా రాయాలి అనే అంశాల మీద శిక్షణ ఉంటుంది. కాబట్టి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి కోర్స్ ఇది. మీ మెమరీ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది, మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మీ స్కోర్ పెరుగుతుంది. మీ ఆశ కూడా అదే కదా. డెఫినెట్‌గా మీకు 90 మార్కులు వస్తుంటే 91 తెచ్చుకోవడం ఎట్లా, 91 వస్తే దాన్ని 92 చేసుకోవడం ఎట్లా. ఇలాగా మీ యొక్క అపిటైట్ అంటే ఆకలి, మార్కుల ఆకలిని తీర్చేందుకు ఈ కోర్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ అందరికీ కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. మీరు ఇప్పుడే కాల్ చేయండి. సీట్స్ అన్నీ చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. కాబట్టి మీరు కాల్ చేసి మీ పేరు అనేది రిజిస్టర్ చేసుకోండి. ఇంకొక విషయం కూడా, మీ అందరికీ కూడా ఒకరోజు వర్క్షాప్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. సో ఈ ఒకరోజు వర్క్షాప్ కూడా మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. అండ్ హోప్ టు సీ యూ ఇన్ ద వర్క్షాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.